చాలా సంతోషం. ముచ్చటగా మూడవసారి శాసనసభ్యులుగా గెలిచినటువంటి జీవి ఆంజనేయులు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. వినుకొండ నియోజకవర్గం నుంచి 5 సార్లు పోటీ చేయటమే కాకుండా మూడవసారి విజయం సాధించారు. వారికి మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా తెలుగుదేశం తరఫున, జనసేన తరఫున, అదేవిధంగా బీజేపీ తరఫున, కూటమి తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ విజయానికి కృషి చేసినటువంటి అందరూ తెలుగుదేశం నాయకులకి, కూటమి నాయకులు అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ముఖ్యంగా ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు, ఈ రోజు నుంచి ఆయన ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు. అదృష్టం ఉంటే త్వరలోనే మంత్రి అవుతారు. అతిశయోక్తి కాదు, ఎందుకంటే మూడవసారి గెలిచారు కాబట్టి అన్ని రకాల అర్హతలు ఉన్నాయి. అయితే నేను మనవి చేసేది ఏంటంటే, ఎక్కడ కూడా గతంలో 10 సంవత్సరాలు శాసనసభ్యులుగా ఉన్న సమయంలో కూడా ఎక్కడ అల్లర్లు లేవు, అలజడులు లేవు, అసాంఘిక కార్యక్రమాలు వినుకొండ నియోజకవర్గంలో కానీ పట్టణంలో కానీ జరగలేదు. భవిష్యత్తులో కూడా తప్పనిసరిగా ముందు శాంతి భద్రతలకి కాపాడేదానికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే గారు చెప్పడం జరుగుతుంది. మేమందరం కూడా దానికి కట్టుబడి ఉన్నాం, సహకరిస్తాం. రెండోది అభివృద్ధి. తప్పనిసరిగా వారు నిర్దిష్టమైనటువంటి కొన్ని ప్రణాళికల్ని తయారు చేశారు. 159 కోట్ల రూపాయల ప్రాజెక్టుని పూర్తి చేయాలి. ఘాట్ రోడ్ నిర్మాణాన్ని ఆయనే మొదలుపెట్టారు కాబట్టి దాన్ని తార్ రోడ్ వేసి పూర్తి చేయాలి. రామలింగేశ్వర స్వామి గుడికి కూడా మొదటగా ఆయనే కొబ్బరికాయ కొట్టి చందా ఇచ్చాడు కాబట్టి దాన్ని కూడా ప్రతిష్ట చేసేటటువంటి బాధ్యత మన ఎమ్మెల్యే గారు ఆంజనేయులు గారి మీద ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అదేవిధంగా మాస్టర్ ప్లాన్లు కూడా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని దాన్ని అన్ని రకాలుగా ప్రజలకు అందించేటటువంటి కార్యక్రమాన్ని వారు చేపడతారు. మేము సహకరిస్తాము, మా అనుభవాన్ని కూడా వారికి తప్పనిసరిగా అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒకటే మనవి చేస్తున్నా, గతం గతహ అయ్యా, గతంలో ఏలినటువంటి వారు కాంత నోరుని శుద్ధంగా ఉంచుకొని జాగ్రత్తగా ప్రతిపక్ష పాత్ర పోషించి గెలుపోవటం సహజం. పోయినసారి 29,000తో వాళ్ళు గెలిచారు. ఈ రోజున అదే ప్రజలు మార్చి 30,000 పైచిలకు మెజార్టీతో ఆంజనేయులు గారు గెలిపించారు. ఈ గెలుపోవటం అనేది రాజకీయాల్లో సహజం. ఇది పూర్తిగా ఉంటుందని మేము నమ్మేటటువంటి వ్యక్తులం కాదు. ముఖ్యంగా ఆయనకు అనుభవం ఉంది. 2 సార్లు ఎమ్మెల్యేగా చేసి 2 సార్లు ఓటమి చెంది ప్రజలేంటో, ప్రజాస్వామ్యం ఏంటో, వినుకొండ నియోజకవర్గ ప్రజలేంటో తెలిసినటువంటి వ్యక్తి. అదేవిధంగా మేము కూడా గెలిచి ఓడినటువంటి వ్యక్తులం. మేమందరం కూడా ఇక్కడ అనుభవం ఉన్న వ్యక్తులం ఉన్నాం. ఇది బాధ్యత. ఇంత మ్యాండేట్ ఇచ్చారంటే ప్రజలు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయమని ఇచ్చారు తప్ప మాకు అక్కడేదో కక్షలు, కార్పొరేట్లు ఏం కక్షలండి? చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంటుంది. ఎవరు ఏదైతే దుర్మార్గం చేస్తే ఆ దుర్మార్గాన్ని వడ్డీతో సహా చెల్లించుకుంటారు తప్ప వ్యక్తిగతంగా ఎవరి మీద కక్షలు లేవు, ఎవరిని కక్ష సాధించం. ఈ ప్రభుత్వం అలాంటిది కాదు. ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కాంక్ష. మనందరి అదృష్టం, ఆంజనేయులు గారి అదృష్టం. పైన ఎన్డీఏ ఈ రోజున బ్రహ్మాండంగా మరి ముచ్చటగా మూడోసారి మోడీ గారు ప్రధాని అవుతున్నారు. చంద్రబాబు గారికి అత్యంత ప్రాధాన్యత. మన అదృష్టం ఏంటంటే బీజేపీ తర్వాత అతి పెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ. అంటే చాలా ప్రాధాన్యత మన చంద్రబాబు నాయుడు గారి కాడ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రాజధాని నిర్మాణం పూర్తయిద్ది, పోలవరం నిర్మాణం పూర్తయిద్ది, మన బొల్లాపల్లి రిజర్వాయర్ పూర్తయిద్ది, అదేవిధంగా బొల్లాపల్లి వరకపూరిశాల పూర్తయిద్ది. ఎంపీ గారు మంచి యువకుడు, మంచి వ్యక్తి ఉన్నాడు. ఆంజనేయులు గారు ఎంపీ గారు కూడా అన్నదమ్ముల్లాగా కలిసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారు.